నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాదం. కుమార్తె గాయత్రి గుండెపోటుతో మృతి. తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు. శంషాబాద్ లో దారుణం. కన్న తండ్రిని గొడ్డలితో నరికి చంపిన తనయుడు. ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆమె వయసు 38 సంవత్సరాలు. గాయత్రి నిన్న కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు. ఆమెను హుటాహుటిన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్ను మూశారు. రాజేంద్ర ప్రసాద్ కు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు మృతి చెందడంతో ఆయన కన్నీరు మున్నీరవుతున్నారు. ఆయన కూతురు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆమె వయసు 38 సంవత్సరాలు. గాయత్రి నిన్న కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు. ఆమెను హుటాహుటిన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్ను మూశారు. రాజేంద్ర ప్రసాద్ కు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు మృతి చెందడంతో ఆయన కన్నీరు మున్నీరవుతున్నారు. ఆయన కూతురు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మొదటి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు పెద్ద శేష వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఆదిశేషుడు శ్రీవారికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడిగా, ద్వాపర యుగంలో బలరాముడిగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన వాహన సేవ 11 గంటల వరకు కొనసాగనుంది. వాహన సేవలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు.
ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మొదటి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు పెద్ద శేష వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఆదిశేషుడు శ్రీవారికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడిగా, ద్వాపర యుగంలో బలరాముడిగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన వాహన సేవ 11 గంటల వరకు కొనసాగనుంది. వాహన సేవలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మొదటి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు పెద్ద శేష వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఆదిశేషుడు శ్రీవారికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడిగా, ద్వాపర యుగంలో బలరాముడిగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన వాహన సేవ 11 గంటల వరకు కొనసాగనుంది. వాహన సేవలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. డీజే వినియోగంపై నిషేధం ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని డీజే యజమానులతో, దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. డీజేల నుంచి అధిక డెసిబెల్స్ తో ఉత్పన్నమయ్యే శబ్దాల కారణంగా హృద్రోగులకు గుండెపోటు, ఇతర హృదయ సంబంధ ఇబ్బందులు వచ్చే ప్రమాదాలున్నాయని చెప్పారు. అలాగే చిన్నపిల్లలకు శాశ్వత వినికిడి సంబంధ సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నట్టు పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయని అన్నారు. అంతేకాక సామాన్య ప్రజలు, ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్యం దెబ్బతింటుందనే కారణంతో ఇకపై రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఊరేగింపుల్లో డీజే సౌండ్ మిక్సర్లు, యాంప్లిఫైయర్, బాణాసంచా ఉపయోగించడాన్ని నిషేధిస్తూ పోలీస్ కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారని సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు. ఎస్టాబ్లిష్మెంట్ చేశారో పెట్టారో ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వారికి మరియు డీజేస్ సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే ఇక్కడికి వచ్చారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. దయచేసి మీరు అర్థం చేసుకోండి, మీరు దుర్గామాతని 9 రోజులు పవిత్రంగా పూజిస్తారు. ఆ పవిత్రతని అదేవిధంగా కాపాడండి. రోజు రెగ్యులర్గా నైట్ టైము 2 కానీ లేదా 3 కానీ విగ్రహం కాడ ఉండేటట్టు చూసుకోండి. ఆ దీపాల కింద మనం బియ్యం కానీ శాండ్ కానీ, అంటే దీపం పొరపాటున కింద పడినట్టయితే ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆ దీపం గగనం కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఇంతకుముందు కూడా గణేష్ అప్పుడు కూడా చెప్పడం జరిగింది. అవే జాగ్రత్తలు ఇప్పుడు కూడా తీసుకుంటూ ప్రతిరోజు మీరు దేవుని కాడ నిత్యం ఉంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యతలు మీదే ఉన్నాయి. మేము ఈరోజు ప్రతి ఒక్కరిని పిలిచి మీరు ఏ రోజైతే తీస్తారో ఆ రోజు మేము డేటు మీరు నిమజ్జనం చేయాలి. గణేషులు అయినప్పుడు 1-2 ఇచ్చిన డేట్ తర్వాత కూడా చాలామంది చేశారు. దానివల్ల మేము డైలీ రిపోర్ట్ పంపించడం వల్ల మాకు ఇబ్బంది అయింది. కాబట్టి ఈరోజు మిమ్మల్ని ప్రత్యేకంగా అడుగుతున్నాను, ఎలాంటి డేటు మార్పులు ఉన్నట్టయితే ఇప్పుడే చెప్పండి. మేము దాని ప్రకారమే బందోబస్తు అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మాకు తెలియకుండానే మీరు 13వ తారీఖు అని 14వ తారీఖు 15వ తారీఖు చేస్తే మా దృష్టిలో అది ఉండదు. మేము ఆ రోజు తీస్తారని తీసారని అనుకుంటాం. దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఏ రోజైతే తీద్దామన్నారో అదే రోజు విగ్రహాన్ని మీరు నిమజ్జనం చేయడానికి చేయాలి. అదేవిధంగా డీజే సంబంధించినటువంటి వ్యక్తులకి చెప్పడం ఏంటంటే, కమిషనర్ సార్ ఉత్తర్వుల ప్రకారం ఎక్కడ కూడా డీజేలు పెట్టడానికి లేదు.
డీజేలు పెట్టినట్టయితే చట్ట ప్రకారం మీ మీద చర్య తీసుకోవటం జరుగుతుంది. ఎందుకంటే డీజేల వల్ల చాలామంది వృద్ధులు కానీ పిల్లలకు కానీ అపాయం జరిగే ప్రమాదం ఉంది. దాని యొక్క సౌండ్ వల్ల మనిషి యొక్క ఓల్డ్ ఏజ్ మనుషులకు కానీ ప్రాణానికి ప్రమాదం కూడా ఉన్నది. దానివల్ల ఒక ఉత్తర్వులు అయితే వచ్చినాయి. దాని ప్రకారం డీజే ఎవరు కూడా పెట్టుకోవడానికి వీలేదనేది ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గత కొంతకాలంగా బ్రతికున్న వారిని చనిపోయినట్లుగా చిత్రీకరిస్తూ వారి పేర్లతో ఉన్న భూములపై నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న పద్మజ అనే మహిళతో పాటు మరో 5గురిని మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి ఆధార్ కార్డు, మోడిఫికేషన్ మిషన్, ఫేక్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించామని డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. గతంలో వీరిపై రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయని ఆయన చెప్పారు. ఇది ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ల్యాండ్స్ కబ్జా చేసి వాటిని నకిలీ పత్రాలు తయారు చేసి వాటి ఓనర్కి తెలియకుండా విక్రయించిన కేసు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కుతుబుల్లాపూర్ సుభాష్ నగర్లో ఒక ప్లాట్ ఉంది, 147 నెంబర్ 200 yards. ఈయన లెండియాల సురేష్ అని చెప్పేసి, ఈయన ఉప్పుగూడ ఓల్డ్ సిటీలో ఉంటాడు. ఆయన ఎప్పుడో కష్టపడి కొనుక్కొని ఉంచుకున్న ప్లాట్ అది ఖాళీగా ఆయన ఎక్కడో ఓల్డ్ సిటీలో ఉండేసరికి చూసుకోవడం లేదు, దాన్ని సరిగ్గా వచ్చి అట్లప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉన్నాడు. సో అది ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ లోకల్గా ఉండే ముఠ పద్మజారెడ్డి అలియాస్ కుతుబుల్లాపూర్ పద్మ ఈ భూమిని సొంతం చేసుకోవాలని ఒక ముఠాని సంప్రదించి ఆ ముఠా నాయకుడు కరుణాకర్ ఇతనికి 3.5 లక్షలు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేయించి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ఆ ల్యాండ్ని SRO సహకారంతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది. తర్వాత ఈ ల్యాండ్ ఓనర్ వచ్చి ఇది నా ల్యాండ్ అంటే అతన్ని భయపెట్టి బెదిరించి వెళ్ళగొట్టడం జరిగింది. ఇది మా పేరుతో రిజిస్ట్రేషన్. అతను ఆశ్చర్యపోయినాడు. 20 ఏళ్ల నుంచి నా ఇదిలో ఉంది, నా కంట్రోల్లో ఉంది, ఇప్పుడు ఎలాగో వీళ్ళ కిందకి వచ్చిందని చెప్పేసి మా పోలీసునికి వచ్చినాడు. దాంతో మేము ప్రోబ్ చేయగా మాకు తెలిసింది ఏంటంటే, ఈ కరుణాకర్, ప్రేమ్, హరీష్, రవిశంకర్, ఈ నరేంద్ర వీళ్ళంతా ఒక ముఠ. ఈ నరేంద్ర అనేతను ఆధార్ ఆపరేటర్. తర్వాత ఈ రవిశంకర్ అండ్ హరీష్ అనేవాళ్ళు ఎవరైతే అమ్మే పర్సన్గా ఇంపర్సనేట్ అయ్యి వాళ్ళ అమ్మే వ్యక్తులుగా నటించేవాళ్ళు వీళ్ళు. ఈ రేపాక కరుణాకర్ అనే వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి. ఇతనికి 34 ఏళ్ళు. ఇతను హైదరాబాద్లో ఉంటాడు. ఇతను ఒక 10 ఏళ్ల క్రితం రోడ్డు మీద రాబరీలు చేసేవాడు. ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో. తర్వాత ఇతను ఇలాంటి నేరాలు చేయాలనే పథకంలోని కొద్దిమంది ముఠా వ్యక్తుల్ని చేరజేసి ఒక ఆధార్ ఆపరేటర్ గగనం నరేంద్ర అనే వ్యక్తిని పట్టుకొని దాని ద్వారా ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ పాన్ కార్డులు తయారు చేసి వాటితోటి మళ్ళీ ప్రేమ్ అనే వ్యక్తి సహకారంతో ఈ సీసీ కాపీ తీసుకుంటారు. ఫస్ట్ వీళ్ళు SRO ఆఫీస్లో సీసీ కాపీ తీసుకొని దాని ఆధారంగా ఫోటో కాపీలు తీసి పాత డాక్యుమెంట్స్ మాదిరిగా తయారు చేసి వాటిని చూపించి డెత్ సర్టిఫికేట్లు తీసుకొని అతను చనిపోయినట్టుగా అతని వారసుడిగా వేరే వాళ్ళని చూపించి వాళ్ళ పేరుతో ఆధార్ కార్డులు తయారు చేయించి ఆ విధంగా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ బుటా మీద ఆల్రెడీ 6 కేసులు ఉన్నాయి. హైతనగర్, మీర్పేట్, మేడిపల్లి, సుల్తాన్ బజార్, మైలార్దేవ్పల్లి, తర్వాత ఈ కేసు, మొత్తం 6 కేసులు ఉన్నాయి. వీళ్ళు ఇంకా ఇప్పుడు మేము కనుక పట్టుకోకపోయినట్టయితే హైతనగర్లో ఒక 274 yardsకి, జూబ్లీ హిల్స్లో ఒక 1000 yardsకి, ఏపీలో వైజాగ్లో ఒక స్థలానికి వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకుని డాక్యుమెంట్స్ కూడా రెడీకి పెట్టుకున్నారు. అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది.
ఇక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కాయకల్ప అవార్డుల్లో వికారాబాద్ జిల్లాలోని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటి అవార్డు సొంతం చేసుకుంది. 94% మార్కులతో మొదటి స్థానంలో నిలిచి అవార్డును సాధించింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న సేవలపై సర్వే చేసి అన్ని విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న ఆసుపత్రులకు కాయకల్ప అవార్డులను అందజేస్తుంది. ఈ కోవలో రాష్ట్ర స్థాయిలో తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మొదటి స్థానంలో నిలిచింది. స్వచ్ఛ భారత్ అభియాన్, నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో 2023-24 సంవత్సరానికి గాను ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణపై కాయకల్ప అవార్డు ఫలితాలను వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ నిర్వహణ, బయోమెడికల్ వేస్టేజ్ నిర్వహణ, హైజీన్ ప్రాధాన్యత, ఇన్స్పెక్షన్, కంట్రోల్ ప్రాక్టీస్తో పాటు తదితర అంశాలపై కాయకల్ప పోటీలు జరిగాయి. అందులో రాష్ట్రంలోని పలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు, సిహెచ్సిలు, పిహెచ్సిలు పోటీ పడ్డాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలో 94% మార్కులతో తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, హైదరాబాద్లోని కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రి మొదటి స్థానంలో నిలిచాయి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రవిశంకర్, మెడికల్ సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మరియు మాతా శిశు ఆరోగ్య కేంద్రం తాండూరు. మనకు ఈ 2023-24 సంవత్సరంలో మనకు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో కాయకల్ప అవార్డు రావడం జరిగింది. మనకు ఇది కాయకల్ప అవార్డు రావడం ఇది మూడవసారి. మనకు 2021లో ఒకసారి, 21-22లో ఒకసారి, ఇది మూడోసారి 23-24లో రావడం జరుగుతుంది. బోరబండ సైట్ 3 వీకర్ సెక్షన్ లో అంగన్వాడీ టీచర్లు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకుంటామని అన్నారు. ఇక వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ ను సర్వీస్ నుండి తొలగించాలని బీసీ పొలిటికల్ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లిలోని ఆబ్కారీ భవన్ లో జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ కమిషనర్ కలిసి ఫిర్యాదు చేశారు. ప్రభు వినయ్ 3 నెలల నుంచి విధులకు హాజరు కాకుండా జీతం తీసుకుంటున్నారని ఆరోపించారు. సీనియారిటీ జాబితాలో అక్రమాలకు పాల్పడటమే కాకుండా చట్టవిరుద్ధంగా సర్వీస్ పొడిగించినట్లు తెలిపారు. పుట్టిన తేదీని కూడా 1964 నుండి 1969కి మార్చుకున్నారన్నారు. వీటికి సంబంధించి అన్ని ఆధారాలను ఎక్సైజ్ కమిషనర్ కు అందజేసినట్లు వివరించారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని రాచాల స్పష్టం చేశారు. సీనియారిటీ లిస్ట్ ఇది. ఆయన నెంబర్ 73 ఉంది. ఏదో కె ప్రభు వినయ్ గారు. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉందండి? 6/6/1964 ఉంది. ఇది 2014లో రిలీజ్ చేసిన లిస్టు. 2024 కూడా ఈ మధ్యలో కూడా ఒక రిలీజ్ చేశారు. దాంట్లో ఎంత ఉంది డేట్ ఆఫ్ బర్త్ అంటే 32. అంటే అక్కడి నుంచి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్. ఎంత క్రిమినల్ యాక్టివిటీ అంటే ఇది. అటువంటి వ్యక్తిని మీరు ఎందుకు కాపాడుతా ఉన్నారు ఒకసారి ఆలోచించాలి. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం కొల్లూరు గ్రామంలో విషాదం నెలకొంది. చెరువులో ప్రమాదవశాత్తు పడి 3 బాలురులు మృతి చెందారు. మృతి చెందిన 3 కోల్తూరు గ్రామానికి చెందిన ఎర్రబైన మనోజ్, సలేంద్రి హర్షవర్ధన్, బేలేకర సని హర్షలుగా పోలీసులు గుర్తించారు. వీరు ఈత కోసం వెళ్లి చెరువులో పడిపోయారని స్థానికులు తెలిపారు.
చెరువులో పడిన ఒకరిని కాపాడబోయి ఈత రాక ముగ్గురు మునిగిపోయారని జీనోమ్ వ్యాలీ సిఐ యాదయ్య తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ ఆవరణలో జరిగిన బతుకమ్మ పండుగ సంబరాల్లో మల్లారెడ్డి సతీ సమేతంగా పాల్గొన్నారు. బతుకమ్మ పాటలకు మల్లారెడ్డి విద్యార్థులతో కలిసి చిందులు వేయడం అక్కడ ఉన్న అందరినీ ఆకట్టుకుంది. బతుకమ్మ పండుగను సాంప్రదాయంగా జరుపుకోవడం మన తెలంగాణ సాంప్రదాయమని మల్లారెడ్డి అన్నారు. ఉమెన్స్ కాలేజీలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. బతుకమ్మ పండుగ పెద్ద ఎత్తున మన తెలంగాణ సంప్రదాయం కాబట్టి ప్రపంచమంతా గుర్తుండే పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి మన యువ ఇంజనీర్లకు, కాబోయే ఇంజనీర్లకు, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లకు మన బతుకమ్మ పండుగ అంటే, మన దాండియా అంటే ఇవన్నీ తెలవాలని చెప్పి వాళ్ళకందరూ కూడా పెద్ద ఎత్తున డీజే పెట్టి దాండియా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ సంబరాలు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా మా దగ్గర ఉన్న అమ్మాయిలు 50,000 మంది స్టూడెంట్స్ ఉంటే 30,000 మంది అమ్మాయిలు ఉంటారు మా కాలేజీలో. 30,000 మంది కూడా అందరికీ కూడా మంచి ప్లేస్మెంట్ కానీ, మంచి స్పోర్ట్స్ కానీ, మంచి మెరిట్లో కానీ వాళ్ళ వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేస్తారు. పాటలతోటి చదువుతో పాటు మెరిట్లో ప్లేస్మెంట్తో పాటు పర్ఫెక్ట్గా వాళ్ళని ఓవరాల్గా తయారు చేసి వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేసి వాళ్ళని ప్రపంచంలో తీర్చిదిద్ది పంపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మల్లారెడ్డి సంస్థలు అంటే ఆషామాషి కాదు, మామూలు విషయం కాదు. మొత్తం మా ఫ్యామిలీ గ్రూప్లో 75,000 మంది స్టూడెంట్స్, మా ఓన్లీ మల్లారెడ్డి దగ్గర 50,000 మంది స్టూడెంట్స్, మా దగ్గర 10,000 మంది ఎంటెక్ టీచర్స్. ఇంత పెద్ద సంస్థ ఒక పాలమినోని పూలమినోని ఈరోజు నడిపిస్తున్నా అంటే, అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నంటే అది మామూలు విషయం కాదు, ఆషామాషి కాదు. 1,000 కోట్లు ఉండొచ్చు కొందరితోనా, కానీ అందరూ ఈ పని చేయలేరు. అది మల్లారెడ్డితోనే సాధ్యమైంది. భగవంతుని ఆశీర్వాదంతో ఇంత పెద్ద కళాశాలలు నడిపించడం, ఒక దిక్కు మెడికల్ కాలేజీలు కానీ, ఒక దిక్కు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, ఒక దిక్కు స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున. నేను నిజంగా కూడా అదృష్టవంతుడు. నా జన్మ ధన్యమైపోయింది. నాకు మంచి యూనివర్సిటీ వచ్చింది, నాకు హెల్త్లో కూడా డిజిటల్ యూనివర్సిటీ వచ్చింది, హెల్త్ డీమ్డ్ యూనివర్సిటీ వచ్చింది. ఇవన్నీ కూడా అదృష్టంగా చేస్తూ పోతుంటే భగవంతుడు మంచి దారి చూపిస్తూ ఉన్నాడు. మంచి ఇంజనీర్లను, డాక్టర్లను, వరల్డ్ క్లాస్ డాక్టర్లను కానీ, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను కానీ, వరల్డ్ క్లాస్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ తయారు చేస్తున్నారు. అది కూడా రాజకీయంలో మంచి ఎంపీ అయిన ఆ భగవంతుని ఆశీర్వాదంతో. శంషాబాద్ లో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో కన్న తండ్రిని హతమార్చాడు కుమారుడు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రానగర్ లో కుటుంబం తగాదాలతో గొడ్డలతో నరికి చంపాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట విషాదం. కుమార్తె గాయత్రి గుండెపోటుతో మృతి. తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు. శంషాబాద్ లో దారుణం.
కన్న తండ్రిని గొడ్డలితో నరికి చంపిన తనయుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.